హలో అండి, నమస్తే. నేనండి మీ సౌజన్యాన్ని. ఈరోజు నేను శనగపప్పు పాయసం చేస్తున్నాను బెల్లంతో. దానికి కావాల్సినవన్నీ ఒకసారి చూసేయండి. చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ ఏంటో. మనం శనగపప్పు ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ముందు వీటిని బాగా కడిగేసి కావాలంటే మీరు 1/2 అవర్ నానబెట్టేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి. ఇది కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి బెల్లం. నేను శనగపప్పు ఎంతైతే తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను. శనగపప్పు ఉడికేలుగా మనం బెల్లంని కూడా కరిగించేసుకుందాం. వాటర్ మన ఇష్టం అండి. మనకు నీళ్ళగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదు గట్టిగా కావాలి పాయసం అనుకుంటే 1 కప్కి 1:4 వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బెల్లంని వేసేసినాను కదా, బెల్లంని ఉడికించేద్దాం. ఇది బొంబాయి రవ్వ అండి. మీ ఇష్టం, బొంబాయి రవ్వ ఎంతన్నా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్ తీసుకున్నాను. సేమియా కూడా 1 కప్ తీసుకున్నానండి. సేమియాని, బొంబాయి రవ్వని కొంచెం నెయ్యి వేసి మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇదిగోండి బెల్లం కరిగింది కదా, దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందాక మనం బొంబాయి రవ్వని, సేమియాని వేయించాం కదండి, అది ఇప్పుడు వేసేసుకొని ఒకసారి కలిపెట్టండి. ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత శనగపప్పును కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. చూడండి ఈ మాత్రం వస్తుంది నేను తీసుకున్న వాటర్కి. లేదు మీకు ఇంకా నీళ్ళగా కావాలనుకుంటే మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవచ్చండి. నేను ఇలాచి, క్యాషు వేసుకున్నాను. ఇంతేనండి రెసిపీ. చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది బెల్లంతో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్